ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నర్మదా నది పుష్కరాల సమయము, వివరాలు, అసలు పుష్కరుడు ఎవరు, నదులకి పుష్కరుడికి సంబంధం ఏమిటి, పుష్కర స్నానం చేసేటప్పుడు చదవవలసిన మంత్రాలు, పుష్కర స్నానం అనేది ఏ సమయంలో చెయ్యాలి, ఆ పుష్కరాల సమయంలో చేయవలసిన దానాలు అన్నీ పూర్తిగా వివరంగా ఈ వీడియోలో చెప్పాను. మా ఛానల్ని గనక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు లభిస్తాయి. నర్మదా నది పుష్కరము, దీనినే రేవా నది పుష్కరము అని కూడా అంటారు. ఈ నర్మదా నది పుష్కరాలు 1/5/2024 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే మే 1, 2024 నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రతి సంవత్సరము నదీ పుష్కరాలు వస్తాయి. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి మన దేశంలో 12 ముఖ్య నదులకు పుష్కరాలు వస్తాయి. అంటే బృహస్పతి అంటే గురుగ్రహము సంవత్సరానికి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు వస్తాయన్నమాట. ఈ సంవత్సరం గురువు వృషభ రాశిలోకి రావటం వల్ల నర్మదా పుష్కరాలు వస్తున్నది. గురువు ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరంలో ఉన్నట్లే లెక్క. ఈ పుష్కరం సంవత్సరం పాటు ఉంటుంది. ఈ పుష్కరానికి మొదటి 12 రోజులు మరియు చివరి 12 రోజులు మరింత ముఖ్యమని శాస్త్రం చెప్పింది. మొదటిది, అసలు నదులకి పుష్కరుడికి సంబంధం ఏమిటో తెలుసుకుందాం. పోషయతీతి పుష్కరం అనే సంస్కృత వాక్యాన్ని బట్టి పుష్కరము అంటే పోషించేది. నదీ స్నానాలలో పుష్కర స్నానము పుణ్యమని హిందువుల విశ్వాసము. ఆ పుష్కర నీరు తాకితే పాపాలు పోతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసము. వేద ప్రకారం అంటే వేద ప్రమాణం ప్రకారం నీటికి దాహార్తిని తీర్చటమని అర్థము. ఇది వేదంలో చెప్పబడింది. అంతేకాక మేధ్యము, మార్జనము అనే శక్తులు ఉన్నాయి అని వేద ప్రమాణము. మేధ్యము అంటే ఏమిటి, మార్జనం అంటే ఏమిటో తెలుసుకుందాం. మేధ్యము అంటే నదిలో 3 సార్లు మునక వేయటం వల్ల తెలియక చేసిన పాపాలు పోవటాన్నే మేధ్యము అంటారు. మార్జనము అంటే ఆ నది నీటిని తలపైన చల్లుకోవటం. దీని వలన సిద్ధి జరుగుతుందని వేద ప్రమాణము. రెండవది, అసలు పుష్కరుడు ఎవరు, ఈ పుష్కర స్నానం చేసే అదృష్టం మనకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం తుందిలుడు అనే గంధర్వుడు తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. నన్ను నీలో లీనం చేసుకో అని ప్రార్థించాడు. అప్పుడు పరమశివుడు అష్టమూర్తుల్లో ఒకటైన నీటిలో ఈ తుందిలుణ్ణి లీనం చేశాడు. ఈ విధంగా జలాధిపత్యాన్ని పొంది ఆ మహర్షి పుష్కరుడుగా మారాడు. సృష్టికి నీరు ఆధారం. సమస్త జలమంతా ఆ మహర్షి ఆధీనంలో ఉండటంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించి తన కమండలంలోకి ఆవాహన చేయించుకున్నాడు. బృహస్పతి లోకాలను కాపాడటం కోసం ఈ పుష్కర స్పర్శ జనులకి కావాలి అని అనగా తుందిలుడు బ్రహ్మ కమండలాన్ని దాటి నేను రాను అని అనగా వీరు ముగ్గురు మధ్య చర్చ జరిగి ఒక ఒప్పందానికి వచ్చి
బృహస్పతి ఎప్పుడైతే అంటే ఈ 12 రాసుల్లో ప్రవేశిస్తాడో అప్పుడు మొదటి 12 రోజులు పూర్తిగా, చివరి 12 రోజులు పూర్తిగా పుష్కరుడు నదీ జలాలలో ఉండేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి ఈ గురుగ్రహం వల్ల మనకి పుష్కర స్నానం చేసే అదృష్టం వచ్చింది. అందుకే పుష్కర సమయాలలో బ్రహ్మాది దేవతలు, పితృదేవతలు ఈ నదీ జలాలలో ఆవాహన అయి ఉంటారు. అందుకనే పుష్కర స్నానం, పితృదేవతల తర్పణాలు చేయాలి అని శాస్త్రం చెప్పింది. మూడవది, అసలు పుష్కర స్నానం ఏ విధంగా చెయ్యాలి? పుష్కర స్నానం చేసే ముందు అంటే నదిలోకి దిగే ముందు చదవవలసిన మంత్రమేమిటో తెలుసుకుందాం. చదవవలసిన మంత్రము: పిప్పలాద సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృతికాంతే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పయా. ఈ మంత్రాన్ని చదువుకొని నీటిలోకి దిగి స్నానము చెయ్యాలి. ఇక్కడ గమనించవలసింది, మగవారికి ఈ శ్లోకము, అదే ఆడువారు గనక అయితే మృత్తిక అని వచ్చిన చోట హరిద్రాం అని చెప్పుకోవాలి. అంటే ఆడువారు స్నానం చేసే ముందు ఈ విధంగా చెప్పుకోవాలి: పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ హరిద్రాం తే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పయా. ఈ విధంగా మంత్రాన్ని చెప్పి మగవారు 3 సార్లు నదిలో నది ఒడ్డున ఉన్న మట్టిని వేయాలి, వేసి స్నానము చెయ్యాలి. ఆడువారైతే పసుపుని 3 సార్లు నదిలోకి చల్లి స్నానము చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. ఇక్కడ ఈ మంత్రంలో మృత్తిక అంటే మట్టి మగవారు చెప్పుకోవలసిన మంత్రము, హరిద్ర అంటే పసుపు ఆడువారు చెప్పవలసిన మంత్రం. చిన్న తేడా అంతే. ఇక 4వది, పుష్కర స్నానాన్ని ఏ సమయంలో చెయ్యాలో తెలుసుకుందాం. మొదటిది, సూర్యోదయానికి ముందు గనక పుష్కర స్నానము చేస్తే 1000 గోదానాల ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పింది. 2, మధ్యాహ్న సమయంలో గనక చేస్తే వాజపేయ యాగ ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పింది. ఈ పుష్కర స్నాన సమయాల్లో అక్కడ పిండ ప్రదానాలు గనక చేస్తే అశ్వమేధ యాగ ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పింది. చివరిగా 5వది, చేయవలసిన దానాలు. పుష్కర 12 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి దానం చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. ఏ దానాలు చెయ్యాలో చెప్పబడిన ఈ వివరాలలో మీకు శక్తి కొలది ఉన్నంతలోనే వాటిని దానం చేస్తే ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెప్పింది. 12 రోజులు రోజువారీ చేయవలసిన దానాలు: 1వ రోజు ధాన్యము, బంగారము, అన్నాన్ని దానం చెయ్యాలి. 2వ రోజు రత్నాలు గాని, గోదానం గాని, లవణదానము, వస్త్రదానాలు చెయ్యాలి. 3వ రోజు బెల్లము గాని, పళ్ళు గాని, ఏ పళ్ళైనా కావచ్చు, దానము చెయ్యాలి. 4వ రోజు పాలు, తేనె, నెయ్యి, నూనె ఇటువంటి పదార్థాలని దానం చెయ్యాలి. 5వ రోజు ఎద్దులు, నాగలి, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లని దానం చేస్తే ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్పింది. 6వ రోజు కర్పూరము, చందనము, కస్తూరిని దానం చెయ్యాలి. 7వ రోజు గృహదానము, మంచాలు, కుర్చీలు, కూర్చునే పీటల్ని దానం చెయ్యాలి. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది, ఇనుపతో చేసినవి కాదు, చెక్కతో చేసినవి మాత్రమే. 8వ రోజు
కందమూలాలు పుష్పాలని దానం చెయ్యాలి. 9వ రోజు దుప్పట్లు, కమ్మళ్ళు ఇటువంటివి దానాలు చెయ్యాలి. 10వ రోజు కూరగాయలు, సాలగ్రామ దానము, పుస్తకాలు దానము చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రంలో ఉన్నది. 11వ రోజు గజదానము, 12వ రోజు నువ్వులని దానం చేస్తే ఐశ్వర్యాలు కలిసొస్తాయి అని శాస్త్రం చెప్పింది. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.